వృత్రాసుర వృత్తాంతము. కొడుకు చనిపోయాడన్న దుఃఖంతో విశ్వరూపుని తండ్రి త్వష్ట ఇంద్రుని చంపడానికి ఒక క్రతు హోమం చేశాడు. అందుండి ప్రళయకాలంలోని అగ్నిజ్వాలల వలె భయంకరంగా ఉన్న చూపులు గల ఒక కరాళ రూపం పుట్టింది. అతడు ఉగ్రుడై ముల్లోకాలను తన గుణాల చేత క్షోభింపచేస్తున్నాడు. అతడు యుగాంతంలో లోకాలను నాశనం చేసే యమునికి మించి ఉన్నాడు. నేల నుండి ఆకాశం వరకు వ్యాపించి ఉన్న శరీరంతో, మిక్కిలి భయంకరమైన వజ్రాయుధంలా వాడి అయిన కూరలతో కూడిన గుహలా ఉన్న నోరుతో, మిట్టమధ్యాహ్నపు సూర్యమండలంలా ఉన్న కన్నులతో కూడి ఉన్నాడు. నాలుక చివరను పొడవుగా చాపి గ్రహ నక్షత్రాల కాంతినంతా మాయమయ్యేలా నాకివేస్తున్నాడు. ఆ భీషణాకారం పేరే వృత్రుడు. ఇతడు త్వష్ట యొక్క గొప్ప తపస్సు చేత వృద్ధి పొంది అఖిల లోకాలను ఆక్రమించి దేవతలకు శత్రువై ఉన్నాడు. అట్టి వృత్రుని మీద దేవతలల్కతో పెనుమూకలై చుట్టి ముట్టి మహాస్త్ర విద్యలు సూపి ఏపుననేయనాగొట్టు వీరుడు వారలేసిన క్రూర శస్త్రములన్నియుంజుట్టి పట్టు కమింగి శూరత జోకనార్చె మహోగ్రుడై. అటువంటి వృత్రాసురుని మీద కోపంతో దేవతలు గుంపులు గూడి అతన్ని చుట్టుముట్టి తమ మహాస్త్ర విద్యలన్నీ చూపి విజృంభించి కొట్టగా, ఆ వీరాధివీరుడు వారు వేసిన క్రూరాయుధాలనన్నింటినీ చుట్టగా చుట్టేసి మింగి మహాభయంకరుడై పరాక్రమంతో పెళ్ళురేగి బొబ్బలు పెట్టాడు. జయ శ్రీకృష్ణ.